నిర్గమకాండం 12:13 దేవుడు మోషే అహరోనుతో ఈ విధంగా పలుకుతున్నాడు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదనని దేవుడు వారితో పలకడం మనం చూస్తున్నాం. అధ్యాయంలో దేవుడు మోషే అహరోనుతో తాను ఐగుప్తు మీదకి రప్పించబోతున్న 10వ తెగులు గురించి మాట్లాడుతూ, ఆ దినాన ఆయన ఐగుప్తు తొలిచూలిని హతం చేస్తానని, వారొక పస్కా బలి పశువును సిద్ధం చేసి దాని రక్తాన్ని వారి ద్వారబంధాల మీద వేయమని, ఆ రక్తాన్ని చూసి వారిని నశింప చేయకుండా ఆయన దాటిపోతానని తెలియజేస్తున్నాడు. అదే విధంగా ఇజ్రాయిలీలందరూ దేవుని మాట ప్రకారం పస్కా పశువును వధించి దాని రక్తాన్ని తమ ద్వారబంధాల మీద చల్లినప్పుడు, ఆయన ఐగుప్తీయుల తొలిచూలుని హతం చేయడానికి వచ్చిన సమయంలో దేవుడు ఇజ్రాయేల్ తొలిచూలుని కాపాడాడు. ఆయన వారిని నశింప చేయకుండా దాటిపోయాడు. ఆ పస్కా పశువు యొక్క రక్తం వారిని మరణం నుండి తప్పించింది. అదే విధంగా ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనల్ని నిత్యనాశనం నుంచి తప్పించగలుగుతుంది. ఈ రోజు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు రెండవ మరణం నుంచి తప్పించుకోగలుగుతారు. వారు నిత్యనాశనం నుంచి, నరకాన్ని నుంచి తప్పించుకోగలుగుతారు. ఆ రాత్రి ఐగుప్తీయుల యొక్క తొలి సంతానం అంతా నశించిపోయినా, వారి పశువుల యొక్క తొలి సంతానం అంతా నశించిపోయినా, దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీల్ని కాపాడాడు. వారిలో ఎవరు నశించకుండా ఆయన వారిని తప్పించాడు. అదే విధంగా ఈ రోజు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో దేవుడు వారిని తప్పిస్తాడు. ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. మనం విలువైన వస్తువుల్ని ఎలాగైతే కాపాడుకుంటామో దేవుడు కూడా మనల్ని అదే విధంగా కాపాడతాడు. కాబట్టి మనం అందరం ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కుందాం. అప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని, రక్షణ ఇచ్చి నిత్యనాశనం నుంచి మనం తప్పిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.